శాంతి సమానత్వంతోనే మానవాళి అభివృద్ధి చెందుతుంది. ఆనాడు వారు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన తీరు పట్ల యావత్ ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపించిన సందర్భం. చూడడానికి కూడా స్వాములు స్వామికుల్లా కనిపించి అందరినీ ఆదరించి అందరినీ ప్రేమతో చూసుకునే గొప్ప గుణం కలిగినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. ప్రపంచాన్ని చేతిలో చుట్టేసే విధంగా ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మన మొబైల్ సెల్ ఫోన్ భారతదేశంలో 90వ దశకంలో రావడానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ గారు. సెల్ ఫోన్ కంప్యూటర్లు ఇవాళ వాడుతూ ఉన్నామంటే ప్రతిరోజు వారిని గుర్తుపెట్టుకోవాల్సిందే, వారిని స్మరణం చేసుకోవాల్సిందే. వారి వల్లే ప్రపంచంలో ఇలాంటి గొప్ప సదుపాయాలు మన దేశానికి వచ్చినటువంటి సందర్భం. శాస్త్ర సాంకేతిక పరంగా ఈ దేశం 21వ శతాబ్దంలోకి పోవాలని కలలు కానీ అన్ని హంగులతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు ఘనత రాజీవ్ గాంధీ గారి. యువత లేనిదే దేశం లేదు. దేశంలో యువత పాత్ర గణనీయంగా ఉండాలని ఆనాడు ఓటింగ్ వయసు లిమిట్ 21 నుంచి 18 ఏళ్ళకి తీసుకొచ్చినట్టు మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఇలా దేశ భాగస్వామ్యంలో దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నటువంటి యువతందరూ కూడా ఆయన కల్పించినటువంటి ఓటు వల్లే ఇవాళ భాగస్వాములు అవుతున్నటువంటి సందర్భం. నిరంతరం నిజాయితీగా నిష్పక్షపాతంగా దేశ ప్రధానిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి మహనీయుడు భారత రత్న మన ఆణిముత్యం రాజీవ్ గాంధీ గారు. చాలా దురదృష్టం తీవ్రవాదులు వారిని పక్కన పెట్టుకున్నారు. ఈ దేశం అఖండంగా ఉండాలని, ఈ దేశం శాంతియుతంగా ఉండాలని అహర్నిశలు పోరాడుతూ